నమస్తే అందరికీ. డాక్టర్ పి దినకర్ గారు, డాక్టర్ కె రవికాంతరావు గారు యోగా మరియు స్వీయ అభివృద్ధిలో ఉగ్రాసనం గురించి ఏం రాశాడో చూద్దాం. ఉగ్రాసన, ద నోబుల్ పోజ్. సంస్కృతం పదం ఉగ్ర అంటే శక్తివంతమైన, బలమైన అని అర్థం. దీనికి పశ్చిమోత్థాన ఆసనం లేదా బ్రహ్మచర్య ఆసనం అని కూడా అంటారు. పశ్చిమ అంటే వెనుక, బ్యాక్ అని. పశ్చిమోత్థాన అనగా వెనక్కు సాగ తీయడం అని అర్థం. సూచనలు, ఇన్స్ట్రక్షన్స్. ఆసనంపై కూర్చొని కాళ్ళు ముందుకు చాచి మెల్లగా వెనుకకు నేరుగా లాగండి. కాళ్ళ పాదాలు, భుజాలు తలకు సమానంగా ఉంచండి. తల, భుజాలను నేలపైకి వంచండి. మెల్లగా లోతైన శ్వాసను తీసుకోండి. చేతులు పాదాల వైపు చాచండి. ముఖం నేలను చూసినట్లుగా అరచేతులు నేలను తాకిస్తూ పాదాల చీల మండలంను పట్టుకోండి. నెమ్మదిగా శ్వాసను విడవండి. ఉచ్ఛ్వాస తీసుకుంటూ నెమ్మదిగా క్రమంగా తొలి దశకు రావాలి. ప్రయోజనాలు: కాళ్ళను బలోపేతం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, అవయవాల పనితీరు మెరుగవుతుంది. నాడీ వ్యవస్థను క్రమపరుస్తుంది. మెదడుకు రక్తం సరఫరాను పెంచును. జాగ్రత్తలు, ప్రికాషన్స్. అధిక రక్తపోటు, హైబీపీ ఉన్నవాడు, గుండె సమస్యలు, మెదడు సంబంధ వ్యాధులు, తాపం, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు ఉన్నవాడు కలవారు సాధనకు దూరంగా ఉండాలి, చేయకూడదు. తల దిమ్ము, వెన్నులో డిస్కులు తొలగుట, వెన్ను సమస్యలు వంటివి కలవారు ఈ ఆసనం సాధన చేయరాదు. అండి. థ్యాంక్ యూ viewers, thank you subscribers. Yours Prakash, yoga instructor.